పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన 4 పథకాల అమల్లో భాగంగా నేడు గ్రామ వార్డు సభలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రామ వార్డు సభలు రసాభాసగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ధర్మారం మండలంలో ఉన్నటువంటి కమ్మర్ఖాన్పేటలో అర్హులైనటువంటి నిరుపేదలకు బదులు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చేర్చారంటూ కూడా కమ్మర్ఖాన్పేట గ్రామస్తులంతా కూడా గ్రామ సభను బహిష్కరించారు. అంతేకాకుండా బొంపల్లి గ్రామంలో కూడా గుంట భూమి లేనటువంటి నిరుపేదలకు చెందాల్సినటువంటి పథకాలన్నీ కూడా ఎకరాలకు ఎకరాలు ఉన్నటువంటి వారి పేర్ల లిస్టులో వ్యక్తం కావడంతో వారంతా కూడా అధికారులతో దిగారు. అంతేకాకుండా పెంచికల్పేట గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ కూడా ఎంపీడీఓ లలిత కార్లపైన కూడా మహిళ పడి కూడా ప్రాధాయపడినటువంటి సంఘటన కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మంతినిలో కూడా చూసుకున్నట్లయితే మంతిని కాకర్లపల్లి సూర్యాపల్లి కూడా గ్రామ సభలకైతే గ్రామస్తులు లేకుండా అధికారులు మాత్రమే పరిమితం అయ్యారు. గ్రామ సభలు కూడా విలవిలబోయింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ సభలంతా కూడా అధికారుల నిలదీతతోటే పూర్తి స్థాయిలో గ్రామ సభలంతా కూడా రసాభాస కొనసాగాయి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యుత్ సంస్థకు సంబంధించిన ఆర్టిజన్లను వారి యొక్క సమస్యలను డిమాండ్ చేయాలి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్దపల్లి విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆర్టిజన్లంతా కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉషా మద్దతు తెలిపి వారితో పాటు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టిజన్లకు ఇచ్చినటువంటి హామీలను సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటికీ అమలు చేయకపోవడం దారుణం అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆర్టిజన్ల యొక్క సేవలు ఉపయోగించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి రిటైర్మెంట్ అయితే వచ్చేటువంటి బెనిఫిట్స్తో పాటు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించకుండా అలసత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఆమె ఆరోపించారు. వెంటనే ఆర్టిజన్ల యొక్క సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.